అంటే లాస్ట్ సెషన్స్ లో ఏ విధంగా మనం డేటా ఫ్రేమ్స్ మాన్యువల్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికి ఒకవేళ మీరు డేటా ఫ్రేమ్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ రో అనేది అంత వాడుకుంటే ఏ విధంగా మనం కాలమ్స్ పెడితే డేటా టైప్స్ అది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. అలా కాకుండా కాలమ్స్ అనేది తర్వాత డేటా టైప్స్ మీరు ఓన్ గా క్రియేట్ చేసుకుంటే ఏ విధంగా మనం స్కీమా బిల్డ్ చేసుకోవాలి, సో డేటా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఎస్టర్డే సెషన్స్ లో మనం డిస్కస్ చేసుకున్నాం, రైట్? సో హౌ వీ కెన్ క్రియేట్ ద డేటా ఫ్రేమ్స్ సో మాన్యువల్లీ. సో వన్స్ యూ హ్యావ్ ద డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయితే మనకి దాంట్లో డేటా చూసుకునే దానికి షో కమాండ్ వాడతాము. సో అదే విధంగా మనకి ప్రింట్ స్కీమా అంటే జనరల్ గా మనకి డేటా బేసెస్ లో డిస్క్రైబ్ కమాండ్ వాడుకొని మనం ఏదైతే డేటా అనేది చూస్తామో అట్లాగనే ప్రింట్ స్కీమా అంటే మనకి డేటా అనేది డేటా టైప్స్ దాని కాలం నేమ్స్ అవన్నీ మనకి డిస్ప్లే చేస్తుంది. సో అలా కాకుండా సమ్ ఆఫ్ ద కేసెస్ లో ఏంటంటే మనకి ఓన్లీ కాలం నేమ్స్ మాత్రమే అవసరం అవుతుంది అనమాట. ఎందుకనంటే సంథింగ్ వీ నీడ్ టు డూ లూపింగ్ అనమాట. సో కొన్ని సినారియోస్ లో మన కాలం నేమ్స్ అనేది అవసరం అవుతుంటది అనమాట. సో అలాంటి కేసెస్ లో ఏంటంటే మనకు ఓన్లీ కాలం నేమ్స్ మాత్రం డిస్ప్లే చేయాలి అనుకుంటే నువ్వు యూ కెన్ డిఎఫ్ డాట్ కాలమ్స్ అని కానీ మనం రాస్తే ఆ కాలం నేమ్స్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది. ఓకేనా? సో మీరు ఒకసారి చూస్తానంటే అది కూడా జస్ట్ చూపిస్తాను. ఓకే, వాట్ date is not defined, so we need to download from date time. ఓకే, సో ఈ విధంగా మనకి క్రియేట్ డేటా ఫ్రేమ్ వచ్చిన తర్వాత మనకి డిఎఫ్ డాట్ ఏం చెప్పామండి, కాలమ్స్ అని టైప్ చేస్తే చూడండి మనకి ఏ కాలమ్స్ అనేది డేటా ఫ్రేమ్స్ లో ఉన్నాయో అవన్నీ మనకి నీట్ గా ఆ కాలమ్స్ మాత్రం లిస్ట్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు ఈ లిస్ట్ ను వాడుకొని మనం ఎక్కడైనా ఫర్దర్ గా ఏమన్నా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలన్నా, సో లూపింగ్ చేసుకోవాలన్నా, ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి మనం ఎన్ని కాలమ్స్ కి అప్లై చేసుకోవాలంటే అప్పుడు లూప్ లో ఈ కాలమ్స్ ను వాడుకోవటం ఇట్లా చేస్తా ఉంటారు అనమాట. సో ఈ విధంగా మన కాలమ్స్ కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. సో అదే విధంగా మనకి సమ్మరీ ఆఫ్ ద డేటా ఫ్రేమ్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్ డాట్ సెలెక్ట్ ఏ కామా బి కామా సి డిస్క్రైబ్ షో అని కొడితే ఏమొస్తుందో చూద్దాం. మనకి జనరల్ గా డిస్క్రైబ్ అంటే మామూలుగా ఏమైందండి, ఒక టేబుల్ లో డిస్క్రైబ్ అంటే జనరల్ గా అది కాలం నేమ్స్ తర్వాత డేటా టైప్స్ అవన్నీ మనకి డిస్ప్లే చేస్తుంది. కానీ ఇక్కడ డిస్క్రైబ్ అంటే ఏం చేస్తుందనంటే ఒక పర్టికులర్ కాలమ్స్ అనేది సెలెక్ట్ చేసుకుని డిస్క్రైబ్ అని రాస్తే అది కౌంట్ తర్వాత మీన్ స్టాండర్డ్ డివియేషన్ మినిమం మాక్సిమం అనేసి ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఏలో కౌంట్ వచ్చేసి హౌ మెనీ మనకు ఉన్నాయండి, 3 ఉన్నాయి కదా ఇక్కడ. సో కౌంట్ వచ్చేసి 3. సో అదే విధంగా బిలో కూడా 3 కౌంట్, సిలో కూడా 3 కౌంట్ వస్తుంది. సో మీన్ అంటే అరౌండ్ వాట్ వీ కెన్ సే దట్ ఈస్ యావరేజ్ అనుకోండి. సో యావరేజ్ అంటే ఏ విధంగా డేటా వస్తుందో చూడండి. సో మన ఇక్కడ సి వచ్చేసి ఏంటిది, మనకి సి అనేది స్ట్రింగ్ టైప్ కదా, స్ట్రింగ్ ని మనం యావరేజ్ ఏం చేస్తాం, చేయలేము కదా. అదే స్టాండర్డైజేషన్ కూడా చేయలేము. కానీ మినిమం మాక్సిమం అనేది ఇక్కడ చూస్తే మినిమం వచ్చేసి ఫస్ట్ వాల్యూ మినిమం వచ్చేసి 1, మాక్సిమం వాల్యూ అనేది 3. సో అదే విధంగా బి వాల్యూలో కూడా మినిమం వాల్యూ 2.1, మాక్సిమం వాల్యూ 4.1. అదే విధంగా శాంపుల్ 1 అనేది సి కాలంలో, శాంపుల్ 3 అనేది మనకి మినిమం మాక్సిమం వాల్యూస్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అనేది అవుతుంది. సో ఈ విధంగా మీరు డిస్క్రైబ్ అయిన కమాండ్ కానీ రాస్తే మీకు ఈ విధంగా కౌంట్ మీన్ ఇవన్నీ ఒకసారి మనకి డిస్ప్లే చేస్తుంది. సమరీ అంటే జస్ట్ ఓకే. సో అదే విధంగా మనకి జనరల్ గా ఆర్డిడి డాట్ కలెక్ట్ అని రాస్తే మనకి ఏం చేస్తుంది అనేది, సో ఏ విధంగా డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ కూడా డిఎఫ్ డాట్ కలెక్ట్ అనుకుంటే కూడా మనకి డేటా అనేది డిస్ప్లే చేస్తుంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కూడా కలెక్ట్ అనేది, సో కలెక్ట్ అనేది దేనికి వాడతారని అంటే యూ కెన్ డిస్ప్లే ద డేటా. ఓకే, సో ఇక్కడ డిస్ప్లే డేటా అనేది ఏ విధంగా మనకు ఉంటదనంటే మనకి జనరల్ గా డేటా అనేది ఎక్కడ స్టోర్ అయి ఉంటదనంటే డిస్ట్రిబ్యూటెడ్ గా అక్రాస్ కదా, మల్టిపుల్ ఆఫ్ డేటా నోట్స్ లో ఉంటది కదా డిస్ట్రిబ్యూటెడ్ అయ్యేసి. ఆ డిస్ట్రిబ్యూటెడ్ అయిన డేటాని ఇది మొత్తం కలెక్ట్ చేసుకొని మల్టిపుల్ ఆఫ్ నోట్స్ లో ఉంచి ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసుకొని మన డ్రైవర్ నోడ్ లోకి మనకు డేటా ఇస్తుంది అనమాట. అందుకని కలెక్ట్ వర్క్ చేసేటప్పుడు మీరు బీ కేర్ఫుల్ గా ఉండాలి. ఎప్పుడని అంటే ఇప్పుడు లెట్స్ సే మీరు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, ఆ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని మీరు కలెక్ట్ చేసినప్పుడు మనకు అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్స్ అనేది వస్తుంది అనమాట. సో ఆ అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్స్ ను కూడా మనము రెక్టిఫై చేసుకునే దానికోసం మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకు ఉన్నాయి ఆల్రెడీ. సో టేక్ అని, ఓకే, అదే విధంగా టైల్ అని ఈ విధంగా మనం వాడుకుంటాం అనమాట.
సో ఈ కమాండ్స్ వాడుకుంటే మనకి అవసరమైన అంటే టేక్ అంటే 10 రికార్డ్సా లేకపోతే 5 రికార్డ్సా 3 రికార్డ్సా శాంపుల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో మనకు అవుట్ ఆఫ్ మెమరీ ఎక్స్ప్రెషన్స్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో చూడండి, కలెక్ట్ ద డిస్ట్రిబ్యూటెడ్ డేటా టు ద డ్రైవర్. అంతా కలెక్ట్ చేస్తుంది ఎక్కడి నుంచి? డిస్ట్రిబ్యూటెడ్ డేటా నుంచి మన డ్రైవర్ ప్రోగ్రామ్ లోకి కలెక్ట్ చేస్తుంది. సో సమ్ టైమ్స్ ఇట్ విల్ త్రో అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్ వెన్ డేటా సెట్ ఈస్ టూ లార్జ్ టు ఫిట్ ఇన్ ద డ్రైవర్ సైడ్. సో డ్రైవర్ సైడ్ అంటే మన ల్యాప్టాప్ లో అనుకోండి, మన దాంట్లో మెమరీ అనేది అంటే ఐ మీన్ డేటా అనేది ఫిట్ కాలేకపోతే అది మెమరీ అనేది ఎర్రర్ వస్తుంది, అవుట్ ఆఫ్ మెమరీ. ఓకే, బికాస్ ఇట్ కలెక్ట్స్ ఆల్ ద డేటా ఫ్రమ్ ఎగ్జిక్యూటర్స్ టు ద డ్రైవర్ సైడ్. సో దట్స్ వై be careful while you are working on the collect operation. Okay, so always better to use take and tile operations. Okay, సో మామూలుగా జనరల్ గా అండి మనకు ఒక డేటా ఫ్రేమ్ అంటే జస్ట్ మీకు లాస్ట్ టైం చెప్పాను కదండి, మనకు డేటా ఫ్రేమ్ అంటే ఇస్ ఆల్మోస్ట్ ఈజ్ ఈక్వల్ టు ద వన్ ఆఫ్ ది టేబుల్ ఇన్ యువర్ డేటాబేసెస్. ఓకే, సో డేటాబేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 కాలమ్స్ ఉన్నాయండి, మీకు 1 కాలము లేదా 2 కాలమ్స్ మీరు డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు మీరు ఏ విధంగా చేస్తారు? సెలెక్ట్ దట్ పర్టికులర్ కాలం ఫ్రమ్ యువర్ టేబుల్ నేమ్ అని రాస్తాం కదా. సో అదే విధంగా ఇక్కడ వచ్చేసి ఏంటంటే డిఎఫ్ డాట్ ఓకే సెలెక్ట్ డిఎఫ్ డాట్ సిఎన్ అని రాసుకోవచ్చు, లేకపోతే కాల్ అని చెప్పేసి సిఎన్ చెప్పని రాసుకోవచ్చు. అదర్వైజ్ లేకపోతే జస్ట్ డబుల్ కోర్స్ లో సిఎన్ రాసినా కానీ ఒక్కోసారి వర్కౌట్ అయ్యింది. సో బెటర్ అనేది మనం ఏంటంటే చాలా పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ డిఎఫ్ డాట్ సిఎన్ అని రాస్తాము, లేకపోతే కాల్ డాట్ సిఎన్ రాసినా వర్కౌట్ అయ్యింది. సో లెట్స్ సీ హౌ ద డేటా లుక్ లైక్స్. సో సి డేటాకి మనం చూడాలనుకుంటున్నాం జస్ట్. సి ఇక్కడ మనకి ఓన్లీ సి డేటా మాత్రం. అలా కాకుండా మీరు సి డేటా కావాలి, అదే విధంగా మీకు బి డేటా కూడా చూడాలనుకుంటున్నారు, డిఎఫ్ డాట్ బిఎన్ రాసుకుంటున్నాం. జస్ట్ మన కామా యూజ్ చేసి హౌ వీఆర్ గెటింగ్ దట్ కాలమ్స్ రైట్ ఇన్ ద నార్మల్ డేటాబేసెస్. సో హీర్ ఆల్సో మనము అదే విధంగా డేటా అనేది మనము డిస్ప్లే చేసుకోవచ్చు. సో అర్థమవుతుందండి మీకు? ఇక్కడ చూడండి మనకి సి వాల్యూ ఏమొచ్చిందో, మనకి సి అంటే ఏంది? ఏబిసిలో శాంపుల్ 1 శాంపుల్ 2 శాంపుల్ 3 వచ్చిందా? అదే విధంగా బిలో ఏముందని 2.1 3.1 4.1 ఉంది కదా, అదే విధంగా ఇక్కడికి డేటా అనేది డిస్ప్లే చేస్తుంది మనకి. ఓకేనా? సో ఈ విధంగా మీరు డేటా ఫ్రేమ్ లో ఉన్న కాలమ్స్ ని ఫెచ్ చేయడానికి మనకి సెలెక్ట్ అనేది వాడుకుంటాం అనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి సీక్వెల్ లాగానే ఇక్కడ క్వరీస్ ఉంటాయండి, కాకపోతే ఓన్లీ ఏంటంటే యూసేజ్ అంటే మనకు రిక్వైర్మెంట్ బట్టి మనం ఏ విధంగా అక్కడ క్వరీస్ రాస్తామో ఇక్కడ రిక్వైర్మెంట్ అనేసి మనం ఇక్కడ కోడింగ్ రాసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో అలా కాకుండా నాకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాము, కొన్ని సినారియోస్ లో మనకి టేబుల్లో 100 కాలమ్స్ ఉన్నాయి, ఓన్లీ 5 కాలమ్స్ తో అనదర్ టేబుల్ మనం ఎట్లా అయితే క్రియేట్ చేస్తాము, క్రియేట్ టేబుల్ నేమ్ యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యాజ్ సెలెక్ట్ దట్ పర్టికులర్ 5 కాలమ్స్ ఫ్రమ్ యువర్ ఓల్డ్ టేబుల్ నేమ్ అని రాస్తే అది న్యూ టేబుల్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది విత్ 5 కాలమ్స్ తో. సో అదే విధంగా ఇక్కడ అంటే కొత్త డేటా ఫ్రేమ్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అంటే సింపుల్ అనమాట ఇది. మరి ఇక్కడ చూడండి, నాకు ఏ కాలము సి కాలమ్ తో ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ కావాలనుకుంటే జస్ట్ డిఎఫ్1 డాట్ డిఎఫ్1 ఈజ్ ఈక్వల్ టు మనకి డిఎఫ్ అని చెప్పేసి మనకి సోర్స్ వచ్చేసి ఇది. ఓకే, డిఎఫ్ సెలెక్ట్ డిఎఫ్ డాట్ ఏ డిఎఫ్ డాట్ సి. ఓకే, సో ఈ విధంగా మనకి ఒక డేటా ఫ్రేమ్ న్యూ డేటా ఫ్రేమ్ క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు మీరు డేటా ఫ్రేమ్ లో మీరు చూడొచ్చు డేటా అనేది కరెక్ట్ గా లోడ్ అయిందా లేదా, ఏ వాల్యూ సి వాల్యూస్ తో. సి A123 సి శాంపుల్ 123. సో ఇక్కడ కొత్తగా డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ అయిందా కాలేదా? సో ఈ విధంగా మనకి డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. నేనేదో సింపుల్ గా స్మాల్ డేటా తీసుకొని ఏదో 1 or 2 కాలమ్ తీసుకొని రాస్తున్నాను, బట్ మీరు యాక్చువల్ గా రియల్ టైమ్ లో అయితే మనకి ఈ సెలెక్ట్ దాంట్లోనే మల్టిపుల్ ఆఫ్ ఆపరేషన్స్ రాస్తాం. ఓకే, సో చాలా చేస్తాం అనమాట సెలెక్ట్ లో. ఓకే, సో సేమ్ లైక్ వీఆర్ కౌంటింగ్ దట్ డేటా అండ్ ఐ మీన్ సమ్ ట్రాన్స్ఫర్మేషన్స్, అప్పర్ కేసెస్ లోయర్ కేసెస్, తర్వాత కన్వర్ట్ ఫంక్షన్స్ అన్ని ఎట్లా అయితే వాడుకుంటామో రో నెంబర్ ఫంక్షన్స్ సేమ్ ఇక్కడ కూడా మీరు రాసుకోవచ్చు అనమాట ఇవన్నీ. సో అవన్నీ ఎలా చేయాలి అని మీకు తర్వాత చెప్తాను. ఓకే, జస్ట్ మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, తర్వాత అదే విధంగా అసైనింగ్ ద న్యూ కాలమ్ టు ద ఇన్స్టెన్స్ అంటే మనకేంటంటే కొత్త కాలం ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఓకే, కొత్త కాలం అనేది మనకి టేబుల్లోకి అదే డేటా ఫ్రేమ్ లోకి ఏ విధంగా యాడ్ చేయాలి. ఓకే, జనరల్ గా మనకి డేటాబేసెస్ లో ఒక న్యూ కాలం యాడ్ చేయాలంటే ఏం చేస్తామనండి మనము?
హలో హలో brother. Alter add new column ni. ఆల్టర్ కమాండ్ ఏ విధంగా మనం రాసి న్యూ కాలమ్ ని ఎట్లా అయితే మనం టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తామో ఇక్కడ వచ్చేసి విత్ కాలమ్ అనేది ఇది కంపల్సరీగా ఇంటర్వ్యూస్ లో అడుగుతారండి జనరల్ గా. ఐ హ్యావ్ వన్ డేటా ఫ్రేమ్, హౌ యూ ఆర్ గోయింగ్ టు యాడ్ సమ్ న్యూ కాలమ్ అని చెప్పేసి అడుగుతారు కంపల్సరీగా. ఓకే, సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే బై యూజింగ్ విత్ కాలమ్ యూ కెన్ యాడ్ న్యూ కాలమ్ ఇన్ టు ద యువర్ డేటా ఫ్రేమ్ అని చెప్పుకోవాలి. ఓకే, సో అదే విధంగా నాట్ ఓన్లీ న్యూ కాలం, ఈవెన్ నువ్వు అప్డేట్ చేయడానికి కూడా డేటాని మనం మామూలుగా వచ్చేసి టేబుల్లో మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ వచ్చేసి 2000 ఉందండి. ఓకే, సో శాలరీస్ మల్టిపుల్ శాలరీస్ ఉంటాయి కదా. సో ప్రతి శాలరీకి మనం ఏంటంటే 100 రూపీస్ ఎక్స్ట్రా వాళ్ళకి యాడ్ చేద్దాం అనుకుంటే మనం అప్డేట్ కమాండ్ ఏ విధంగా రాస్తాము? Then decode use చేస్తాం కదా. అప్డేట్ కమాండ్ అబ్బా. See, నీ టేబుల్ ఉందబ్బా, దాంట్లో శాలరీ కాలం ఉంది. శాలరీ కాలంకి ప్రతి రికార్డుకి నువ్వు ఒక 100 రూపీస్ యాడ్ చేయాలి, 100 ప్లస్ యాడ్ చేయాలంటే ఏం చేస్తారు మీరు? So column name plus value. So update column name. ఉమ్? ఏంది మీరంతా గజినీస్ అయింది, నాకు అర్థం కాదు. ఇప్పుడు T1 టేబుల్ ఉంది, T1 టేబుల్లో శాలరీ అనేది ఒక టేబుల్ ఉంది. సో ఇక్కడ శాలరీ వచ్చేసి 10,000 ఉంది, తర్వాత వచ్చేసి 20,000 ఉంది, సరే 30,000 ఉంది. దీనికి మనకి కొత్త శాలరీతో T1 టేబుల్లోకి ఏం చేయాలంటే శాలరీ వచ్చేసి ఇప్పుడు ఏం కావాలి అని అంటే, సో 10,100 ఉండాలి. ఓకే, 20,100 ఉండాలి, 30,100 ఉండాలి. ఏం దీని మీనింగ్? salary plus 100. అది ఎట్లా రాయాలి? Update column name. అప్డేట్ కాలమ్, కాలం నేమ్. ఏం కాలం నేమ్? ఐ డోంట్ నో. Salary equal to salary plus 100. చెప్పండి. శాలరీ ఈజ్ ఈక్వల్ టు Salary plus 100. ఇంకా Update table name where column update table name anna T1 where sal వేరా? equal to where sal equal to salary plus 100. ఒక్క నిమిషం రికార్డింగ్ ఆపుతున్నాను. రిజమ్ రికార్డింగ్. ఓకే, సో మనకి డేటా ఫ్రేమ్స్ లో అండి జనరల్ గా మన టేబుల్ అయితే ఏ విధంగా మనము యాడ్ కాలం పెట్టేసి మనం ఏ విధంగా న్యూ కాలం యాడ్ చేస్తాం ఆ టేబుల్లో, సేమ్ అదే విధంగా డేటా ఫ్రేమ్స్ లో కూడా మనం న్యూ కాలమ్స్ యాడ్ చేయడానికి విత్ కాలం అనేది మనం వాడతాం. ఓకేనా? సో బై యూజింగ్ విత్ కాలం అనేది మనకి డేటా ఫ్రేమ్స్ లో వాడుకొని దాంట్లో న్యూ కాలం అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇంకొకటి ఏంటంటే మీరు గమనించండి, ఇక్కడ ఏమైందంటే ఓన్లీ విత్ కాలం దిస్ అని చెప్పి రాస్తే ఏమైందనంటే, ఇక్కడ చూడండి జస్ట్ మనం రన్ చేద్దాం. ఇక్కడ ఏమైంది, అప్పర్ ఈజ్ నాట్ డిఫైన్ ఉంటుంది. ఎందుకని డిఫైన్ కాలేదనంటే ఇది ప్రతి ఒక్క మెథడ్స్ ని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే SQL ఫంక్షన్స్ లో నుంచి మనకి మెథడ్స్ అంటే ఉంటాయి అనమాట, దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం ఇక్కడ. సో లేదంటే జనరల్ గా ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ PySpark.SQL ఫంక్షన్స్ ఇంపోర్ట్ స్టార్ అని రాస్తారు. కానీ స్టార్ అంటే ఏం జరగదంటే మొత్తాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలని ట్రై చేస్తుంది కదా ఏవైతే SQL ఫంక్షన్స్ లో ఉన్నాయో. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఏవైతే మీకు రిక్వైర్డ్ ఉంటాయో అవి మాత్రం ఇంపోర్ట్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది ఇష్యూస్ రావన్నమాట మనకి. ఓకే, సో బెటర్ టు ఇంపోర్ట్ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, సో అప్పర్ కమాండ్ ఇక్కడ రాసుకున్నామండి.
సో ఇక్కడ గమనించారా, ఇప్పుడు డేటా ఫ్రేమ్ డాట్ షో అని కొడితే మనకి అప్పర్ డేటా చూపిస్తుందా? డిఎఫ్ డాట్ షో అని రాస్తే చూడండి, మనకి అప్పర్ సి అనేది న్యూ కాలము మనం ఇక్కడ క్రియేట్ చేసిన మీరు అనుకుంటున్నారు, కానీ క్రియేట్ అయిందా? ఇది ఇక్కడ చూపిస్తుందా మనకి? ఎందుకు చూపించడం లేదు ఇది? ఇది జస్ట్ ఇక్కడ డిఫైన్ అయింది. ఓకే, మనము ఈ వాల్యూస్ ని మళ్ళీ మనము కొత్త డేటా ఫ్రేమ్ లోకి, అంటే సేమ్ డేటా ఫ్రేమ్ లోకి యాడ్ చేసుకుంటే దెన్ ఇట్ విల్ బి యాడింగ్. ఇక్కడ డిఎఫ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి మళ్ళీ రాసుకుంటాం అనమాట. అంటే డిఎఫ్ లోకి మళ్ళీ ఈ కొత్త కాలం ని యాడ్ చేసుకుంటాం అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకి ఏబిసిడిఈ ఉంటే దీంట్లోకి మళ్ళీ న్యూ కాలం అని యాడ్ చేసుకునే దానికి మళ్ళీ ఈ మొత్తం అవుట్పుట్ వచ్చేసి మళ్ళీ మనము ఈ డిఎఫ్ దాంట్లోకి లోడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఏం చేస్తారంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ డాట్ విత్ కాలం అప్పర్ అని చెప్పేసి, సో ఇది న్యూ కాలం నేమ్ అనమాట. ఏమైనా రాసుకోవచ్చు మీరు ఇక్కడ ఈ సింగిల్ కోర్స్ మీకు నచ్చిన పేరు రాసుకోండి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామనంటే మీకు నేనేది సింపుల్ గా ఏంటంటే అప్పర్ ఫంక్షన్ వాడుకున్నా, సింపుల్ గా ఉంటది అనేసి. సో దానికి మనం ఇక్కడ చూడండి. సో అదే విధంగా ఇప్పుడు డిఎఫ్ డాట్ షో అంటే కొత్త కాలం యాడ్ అయిందా లేదా? ఇక్కడ యాడ్ అయిందండి. కొత్త కాలం యాడ్ అయింది కదా, కొత్త కాలం యాడ్ అయింది. దట్టు ఇక్కడ వచ్చేసి శాంపుల్ 1 శాంపుల్ 2 అని చెప్పేసి ఏదైతే ఉందో ఇక్కడ అన్ని అప్పర్ కేస్ లెటర్స్ లో మనకి డేటా అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం న్యూ కాలమ్స్ ని మనము యాడ్ చేసుకోవచ్చు అన్నమాట డేటా ఫ్రేమ్ కి. సో అదే విధంగా మనకి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, ఫిల్టర్ మనం చేసుకుంటాం కదా జనరల్ గా వేర్ క్లాసెస్ తర్వాత మనం అట్లా చేసుకుంటాం కదా. సో అదే విధంగా డేటా ఫ్రేమ్స్ లో మనకి డేటా ఉన్నదాన్ని మనం ఏ విధంగా ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఓన్లీ ఫస్ట్ రికార్డ్ కావాలి, లేకపోతే ఏ ఈజ్ ఈక్వల్ 2 ఉన్నది మాత్రమే కావాలి అనుకుంటే జస్ట్ మీరు ఏం చేసుకోవచ్చు అంటే డిఎఫ్ డాట్ ఫిల్టర్, ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 లేదంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2. సో డబుల్ ఈక్వల్ టు పెట్టుకోవాలండి ఇక్కడ. ఓకే, సో ఈక్వల్ టు అంటే చూడండి సెకండ్ రికార్డ్ మాత్రం మనకి డిస్ప్లే అయింది. ఓకే, సో ఈ విధంగా మీరు ఫిల్టర్ కండిషన్స్ తర్వాత విత్ కాలమ్స్ ఇవన్నీ మీరు అండర్స్టాండింగ్ చేసుకోండి. ఓకే, సో తర్వాత వచ్చేసి ఇక్కడ డేటా అని చెప్పేసి ఏం చెప్తాను అంటే శివ ఇచ్చాను, టిఎస్ ఇచ్చాను, హేమ అని చెప్పి అశోక్ అని ఇట్లాగ ఇచ్చాను. ఓకే, సో డేటా వచ్చేసి ఇట్లాగా మనం ప్రిపేర్ చేసుకున్నా. ఓకే, సో ఇక ప్రిపేర్ చేసుకొని తర్వాత ఇక్కడ కాలం నేమ్స్ వచ్చేసి నేమ్ అండ్ స్టేట్ ఇచ్చాను. ఓకే, సో మన ఇక్కడ ఏం చేయకుండా రీప్లేస్ అండ్ ఎంటీ వాల్యూస్ విత్ నన్ ఆర్ నల్ అనే సింగిల్ కాలం. అంటే ఇక్కడ ఏం చేయబోతానో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లెట్స్ క్రియేట్ ద డేటా ఫ్రేమ్ హియర్. ఇక్కడ చూడండి, శివ తర్వాత స్టేట్ వచ్చేసి ఎంటీ వచ్చింది. అదే విధంగా నేమ్ లేదు, స్టేట్ ఉంది. తర్వాత నేమ్ ఉంది, స్టేట్ లేదు, నేమ్ ఉంది, స్టేట్ ఉంది. సో ఇప్పుడు మనం ఆ ఎంటీ వాల్యూస్ కి మనం ఏం చేయాలంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఎంటీ వాల్యూస్ విత్ నన్ ఆర్ నల్ అనే సింగిల్ కాలం. ఓకే, సో ఏ విధంగా మనం ఇందాక నేను చెప్పాను కదండి, కాల్ అనేది కూడా మనం తీసుకోవచ్చు, లేదంటే డిఎఫ్ డాట్ నేమ్ అని చెప్పి కూడా రాసుకోవచ్చు, లేదంటే కాల్ ఆఫ్ నేమ్ అని రాయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే చూడండి, డిఎఫ్ ఓకే డేటా ఫ్రేమ్ డాట్ విత్ కాలం. ఓకే, దిస్ ఇస్ నేమ్. ఓకే, అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఏం ఆపరేషన్ చేస్తున్నాం అంటే సేమ్ కాలం మీద మనము డేటా అనేది అప్డేట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, విత్ కాలం అనేది యూ కెన్ యాడ్ ద కాలం, ఆల్సో యూ కెన్ అప్డేట్ ద కాలం. అర్థమవుతుందా? ఇప్పుడు ఆల్రెడీ ఇది కొత్త కాలం ఉన్నింది అనుకోండి, ఇది కొత్త కాలం అనుకోండి, సో న్యూ కాలం ని యాడ్ చేస్తుంది. అది కాకుండా ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలం అనుకోండి, ఆ కాలంలో డేటా అనేది అప్డేట్ చేస్తుంది. సో ఏదైతే మీరు రాస్తున్నారో దాన్ని బట్టేసి ఇది అప్డేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, విత్ కాలం అని చెప్పేసి నేమ్. ఓకే, నేమ్ అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ ఉందా లేదా? మనకి డేటా ఫ్రేమ్ లో నేమ్ అనే డేటా ఫ్రేమ్ ఉందా లేదా? డేటా ఫ్రేమ్ లో నేమ్ అనేది ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే వెన్ క్లాస్ వాడుకొని
ఓకే, వెన్ క్లాస్ వాడుకొని కాలం నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ. ఓకే, అయితే మనం ఏం చేస్తామంటే నన్ అని చెప్తున్నా. ఓకే, అదర్వైజ్ అంటే ఇఫ్ దెన్ కండిషన్స్ లో మనకు ఉంటాయి కదండి, ఇఫ్ ఎల్స్ కండిషన్స్. ఓకే, ఇఫ్ ఎల్ కండిషన్స్ లో ఏం రాస్తాము, ఇఫ్ ఇది గానైతే మనం డిస్ప్లే చేయమంటాము, ఎల్స్ గానైతే ఇది. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే వెన్ ఎక్కడైతే కాలం నేమ్ అనేది మనకి ఎంటీ అయిందో, ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అయితే నన్ను ఏమంటాము, లేకపోతే అదర్వైజ్ కాలం నేమే డిస్ప్లే చేయమంటాం అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకు అవుట్పుట్ ఏం రావచ్చండి ఇప్పుడు దీన్ని బట్టి మనకి చెప్పండి, అవుట్పుట్ ఏం రావాలి మనకి? నేమ్స్ లో ఎంటీ ఉమ్? ఉంది కదన్నా, నేమ్స్ కాలం లో ఉమ్. అక్కడ ఉమ్. వరకు నన్ను వస్తుంది. నేమ్ ఈజ్ నాట్ డిఫైన్ అంటుంది, ఎందుకని? ఎందుకని అంటారు నేమ్? అక్కడ డిఫైన్ చేస్తుంది. అంటే దాన్ని మిస్ అయిపోయింది ఇక్కడ. సో వెన్ క్లాస్ మిస్ అయింది అనమాట. సో వెన్ కండిషన్ ఇక్కడ చూడండి. ఇంకోటి గుర్తుపెట్టుకోనండి, మన పైస్పార్క్ లో ఓకే మనకి నన్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి డిస్ప్లే అయ్యింది నల్ అనేది డిస్ప్లే అయ్యింది. ఓకే, ఎక్కడైతే మీరు నన్ అని రాస్తారో ఓకే ఇక్కడ నల్ అని చెప్పేసి డిస్ప్లే అయ్యింది. ఓకే, సో జనరల్ గా మన డేటాబేసెస్ లో ఏం చేస్తామంటే ఇక్కడ నల్ అని రాస్తాం. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే నల్ అని రాస్తే అది తీసుకో. సో నువ్వు నన్ను అని రాస్తే ఇది ఆటోమేటిక్ గా నల్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? విత్ కాలం అనేది మనం దేనికి వాడుకోవచ్చు. యూ కెన్ అప్డేట్ ద కాలం ఆర్ యూ కెన్ క్రియేట్ ద న్యూ కాలం. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మాత్రం గుర్తుపెట్టుకోనండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో పక్కా అడుగుతారు ఇవి. ఓకే, సో ఇన్ PySpark data frame none value are shown as null value. Okay, so we have discussed this one. సో రీప్లేస్ ఎంప్టీ స్ట్రింగ్ విత్ నన్ ఫర్ ఆల్ కాలమ్స్. ఓకే, సో మనకి ఇప్పుడు ఏంది మొత్తం కాలమ్స్ కి మనకి ఏం చేయాలనుకున్నానంటే ఇక్కడ నన్ ఉంది, నేమ్ ఉంది, స్టేట్ ఉంది కదా. సో నాట్ ఓన్లీ నేమ్ కాదు స్టేట్ కూడా, అంటే ఇక్కడ ఏవైతే కాలమ్స్ ఉన్నాయో నేమ్ అండ్ స్టేట్ కి ఈ 2 కాలమ్స్ ఉంటే ఈ 2 కాలమ్స్ కి మనము ఈ ఫంక్షన్ అనేది మనం అప్లై చేయాలనుకుంటున్నాం. సో చూడండి ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే సెలెక్ట్ ఓకే డిఎఫ్ డాట్ అని చెప్పేసి దీన్ని వేరే దాంట్లోకి లోడ్ చేస్తున్నాం. ఓకే, సో డిఎఫ్ డాట్ సెలెక్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నాం, వెన్ కాలమ్ ఆఫ్ సి. ఓకే, వెన్ కాలమ్ ఆఫ్ సి నన్ అయితే అంటే ఎంటీ వాల్యూ కానీ అయితే అర్థమవుతుందా, అదర్వైజ్ నన్ను కానీ పెడితే వెన్ అనేది ఇది కానీ అయితే ఇది పెట్టమంటున్నాం. ఓకే, అంటే కాలం సి అనే వాల్యూ కానీ ఎంటీ కానీ అయితే మనం నల్ వాల్యూతో రీప్లేస్ చేయమంటున్నాము, లేకపోతే కాలం సి లో ఉన్నది మొత్తం ఏమున్నాం. అసలు ఈ కాలం సి అంటే ఏంది అనేది మీకు డౌట్ రావాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అలియాస్ సి అని రాసాం ఇక్కడ. ఓకే, ఇక్కడ సి అంటే ఏందనంటే ఇక్కడ ఫర్ క్లాస్ లో మనం ఏం చేస్తున్నాం అంటే ఇన్ ఫర్ సి ఇన్ అని చెప్పేసి డిఎఫ్ కాలమ్స్ అని రాస్తే ఏమైందనంటే ఈ డిఎఫ్ కాలమ్స్ అని రాయటంతోనే మనకి డిఎఫ్ కాలమ్స్ అంటే ఏముంది ఇందాక చెప్పానండి, డిఎఫ్ డాట్ కాలమ్స్ అంటే మనకి ఏం రావచ్చు ఇక్కడ ఓన్లీ కాలమ్స్, నేమ్ స్టేట్ వస్తాయి. రైట్, ఇక్కడ నేమ్ స్టేట్ అనేది ఏం చేస్తుంది అంటే నేమ్ కామా సి స్టేట్ అనేది ఈ సి లో లోడ్ అయ్యింది అనమాట. సో ఇది ఏం జరుగుతుందంటే లూప్ లో ఫస్ట్ వచ్చేసి ఏం జరుగుతుందంటే నేమ్ కాలం అనేది వెళ్ళేసి కాలం నేమ్ వెన్ కాలం నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ గానైతే నన్ డిస్ప్లే చేస్తుంది, అదర్వైజ్ ఆ కాలం నేమ్ అనేది డేటా అనేది డిస్ప్లే చేస్తుంది, అదర్వైజ్ అలియాస్ ఆఫ్ దట్ నేమ్. ఓకే, నేమ్ అంటే ఏంది మనకి సి అంటే ఏంది నేమ్ అనేది వస్తుంది. సో అదే విధంగా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఏం వస్తుంది మనకి స్టేట్. ఓకే, సో స్టేట్ ఏం జరుగుతుంది ఇక్కడ స్టేట్ అనేది కాలం సి ఆఫ్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ గానైతే దెన్ యూ కెన్ అప్లై ద నన్, అదర్వైజ్ కాలం ఆఫ్ స్టేట్. ఓకే, అంటే కాలం స్టేట్లు ఏవైతే ఉన్నాయో ఆ డేటాని డిస్ప్లే చేయమంటున్నాం. ఓకే, అలియాస్ అని చెప్పేసి అండ్ స్టేట్ అన్నమాట. సో అలియాస్ అంటే ఏం జరుగుతుందండి, వాటికి రీనేమ్ ఇవ్వడం అన్న, అంటే ఐ మీన్ ఎట్లా అంటే నిక్ నేమ్ లాగన్నా. నేమ్ లాగా, కానీ ఇక్కడ యాక్చువల్ నేమ్స్ మనం అప్డేట్ చేసుకోండి. ఎందుకని యాక్చువల్ నేమ్స్ వేస్తున్నాం అంటే మనము ఈ టేబుల్లో అదే ఈ డేటా ఫ్రేమ్స్ లో మనం ఏంటంటే డేటా అనేది అప్డేట్ చేస్తున్నాం. సో దానికోసం ఈ విధంగా మీరు ఎక్కడైతే మీకు అవసరమైతే ఆ విధంగా మీరు ఈ క్వరీస్ అనేది రాసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం ఏ విధంగా డేటా అనేది ఉందో.
అప్డేట్ అయిందా? శివ నల్ హెమ్ అశోక్. ఓకే, అదే విధంగా ఇక్కడ నల్ టిఎస్ నల్ కే. ఓకే, సో ఈ విధంగా అనేది మనకి డేటా అనేది అప్డేట్ అవుతుంది ఫర్ ఆల్ యువర్ కాలం నేమ్స్ అన్నమాట. సో అలా కాకుండా మొత్తం డేటా ఫ్రేమ్ లోనే అదే కావాలి అంటే కూడా మీరు డిఎఫ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి జస్ట్ ఇది కానీ రాసుకుంటే అప్పుడు కూడా మనకి డేటా అనేది ఇక్కడ అప్డేట్ అయిపోద్ది ఆటోమేటిక్. ఓకేనా? ఓకే అన్న. సో అదే విధంగా మీకు ఈ డిఎఫ్ డాట్ కాలమ్స్ ఇవన్నీ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎఫ్ కాలమ్స్ అంటే ఏమైందండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ డిఎఫ్ లో మనకి 2 కాలమ్స్ ఉంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిఎఫ్ కాలమ్స్ లో ఐ మీన్ డిఎఫ్ డేటా ఫ్రేమ్స్ లో 100 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, 100 కాలమ్స్ కి ఇది రన్ అయింది కదా ఈ క్వరీ, రైట్? 100 టైమ్స్ ఇది లూప్ అనేది రన్ అయింది, అంతేనా? అంతే అన్న. ఓకే, అలా కాకుండా నాకు 100 కాలమ్స్ లో అన్నిటికీ అవసరం లేదు, నాకు కొన్ని పర్టికులర్ కాలమ్స్ గా మాత్రమే ఈ రీప్లేస్ అనేది చేయాలి. ఎంప్టీ స్ట్రింగ్ ఎక్కడైతే ఉందో దానికి నల్స్ రీప్లేస్ చేయాలి ఫర్ పర్టికులర్ కాలమ్స్ అనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏవైతే మీరు రీప్లేస్ చేసుకోవాలనుకున్నారో ఆ రీప్లేస్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు నేము స్టేట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మా అవర్ కేసు వచ్చేసి నేము స్టేట్. సో నార్మల్ గా ఏంటంటే మీకు నచ్చిన కాలమ్స్ మీరు ఇక్కడ ఇచ్చుకొని ఓకే, తర్వాత మీరు జస్ట్ ఇక్కడ సేమ్ అదే కమాండ్ ఇక్కడ రాసుకొని ఇక్కడ జస్ట్ ఏం చేస్తున్నామనంటే ఈ లిస్ట్ ఆఫ్ డిఎఫ్ కాలమ్స్ కాల్ చేసే బదులు మనకి నచ్చిన కాలమ్స్ మనం కానీ ఇస్తే ఈ లిస్ట్ లో వాల్యూస్ ని అది జస్ట్ లూప్ చేసుకొని మనకి డేటా అనేది అప్డేట్ చేస్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది అన్న. పర్టికులర్ కాలమ్స్ కి అప్డేట్ చేస్తున్నాము. సో చూడండి అంత అప్డేట్ అయిందిగా డేటా. సో ఈ విధంగా అనేది మీరు చూసుకోవాలి. సో అదే విధంగా లిట్ ఫంక్షన్ అన్నమాట. లిట్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఫంక్షన్ టు యాడ్ కాన్స్టెంట్ కాలం. ఓకే, సో ఫంక్షన్ టు యాడ్ కాన్స్టెంట్ కాలం అని అంటే ఇప్పుడు జనరల్ గా అండి మనకి ఒక టేబుల్ ఉంది. సో ఇక్కడ చూడండి సెలెక్ట్. ఇప్పుడు ఇదే టేబుల్లో T1 టేబుల్లో మనకి శాలరీ అనే కాలం ఉందండి. ఓకే, సో శాలరీ సెలెక్ట్ శాలరీ ఫ్రమ్ T1 అని రాశా. ఇప్పుడు మనకి డేటా ఏ విధంగా డిస్ప్లే అయిద్దండి? ఓన్లీ శాలరీ కాలం వరకే డిస్ప్లే అవుతుంది అన్న. అంటే ఇది డిస్ప్లే అవుతుంది, అవునా? అలా కాకుండా నేనేం చేస్తానంటే ఇక్కడ 100 ఓకే, ఏదో తనకి ఒక నేమ్ ఇస్తాను. ఏం ఇస్తానంటే ఏదో సమ్ కాన్స్టెంట్ అని చెప్పేసి ఒక వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు అది కాలం మొత్తం 100 వస్తుంది అన్న. ఇక్కడ 100. ఓకే, ఇక్కడ అక్కడ కూడా అంతే అండి. కాన్స్టెంట్ మొత్తం 100 వస్తుంది. సో ఈ విధంగా మన కాన్స్టెంట్ వాల్యూ ఏ విధంగా అయితే మనము సెలెక్ట్ కొరీస్ లో ఇస్తామో సేమ్ ఇదే విధంగా మనకి డేటా ఫ్రేమ్స్ లో కూడా మనము కాన్స్టెంట్ వాల్యూ ఇవ్వాలి అని అంటే పైస్పార్క్ లో మనకి లిట్ అనేది ఫంక్షన్ అనమాట. ఓకే, సో లిట్ ఫంక్షన్ వాడేసి టు యాడ్ కాన్స్టెంట్ వాల్యూస్ అనమాట. అంటే లిట్ ఫంక్షన్ ని వాడుకుంటాం మనం. ఇక్కడ చూడండి డేటా వచ్చేసి ఈ విధంగా మనకి డేటా ఉందండి. ఓకే, సో ఆ డేటాకి నేను కాలమ్స్ వచ్చేసి ఏం చేస్తాను, ఎంప్లాయ్ ఐడి శాలరీ ఇచ్చుకుంటాను. అదే విధంగా స్పార్క్ డాట్ క్రియేట్ డేటా ఫ్రేమ్ డేటా ఈజ్ ఈక్వల్ డేటా అండ్ స్కీమా ఈజ్ ఈక్వల్ కాలమ్స్ అని చెప్పి ఇక్కడ రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్ అనేది మనం క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఇక్కడ మీరు లిట్ ఫంక్షన్ కానీ వాడుకొని ఎక్కడైతే నాకు ఒకటి ఉందో దాన్ని అలియాస్ వచ్చేసి లిట్ వాల్యూని పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే సో ఇక్కడ మనం ఏం చేసాం, ఇంపోర్ట్ కాల్ లిట్ అని చెప్పేసి ఈ ఫంక్షన్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇక్కడ చూడండి సో కాన్స్టెంట్ వాల్యూ అనేది అన్నిటికీ ఒకటి 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 అనేది అప్డేట్ చేసింది కదా. సో ఈ టేబుల్ ఎంప్లాయ్ ఐడి మనం తీసుకున్నాము, అదే విధంగా శాలరీ విధంగా తీసుకున్నాము, అదే విధంగా లిట్ అని చెప్పేసి 1 అని చెప్పేసి
దానికి అలియాస్ నేమ్ అనేది ఇట్లా రాసుకున్నాం. సేమ్ అనేది ఏ విధంగా ఇక్కడైతే మనం కొరీ రాసుకుంటున్నామో, సో ఇక్కడ జస్ట్ ఇక్కడ యాజ్ అని చెప్పి ఇట్లా రాస్తాం కదా, అదే విధంగా అలియాస్ అనమాట అక్కడ. ఓకే, సో ఇట్లా కాన్స్టెంట్ వాల్యూ కోసం లిట్ అని రాస్తున్నాం. దట్స్ ఇట్ అనమాట, అంతకంటే ఇక్కడ ఏం పెద్ద విషయం ఏం లేదు. ఓకే, సో లిట్ ఫంక్షన్ అనేది దేనికి వాడతామనంటే కాన్స్టెంట్ కాన్స్టెంట్ వాల్యూస్ ని మనం యాడ్ చేయడం కోసంగా లిట్ ఫంక్షన్ అనేది వాడతారు. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ రోజు దాంట్లో?